Mom and Me Talks, and it's me Sandhya. It's me Amma. సో ఇప్పుడైతే ఇద్దరు రెడీ అయిపోయాము. ఎందుకనంటే ది వెరీ మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్సైటింగ్ షాపింగ్ చేయబోతున్నాం, విచ్ ఇస్ గోల్డ్ జ్యువెలరీ షాపింగ్. జనరల్గా అమ్మ గోల్డ్ జ్యువెలరీ షాపింగ్ చేస్తుంటుంది, నేను చేస్తూ ఉంటాను, అండ్ రకరకాల పర్చేస్ చేస్తూ ఉంటాం కదా. బట్ ఈ రోజు ఫర్ ఏ చేంజ్ ఇద్దరం కలిసి చేయబోతున్నాం అనమాట. మీకు ఆల్రెడీ షేర్ చేశాను కదా, నేను స్కీమ్లో జాయిన్ అయ్యాను. నా స్కీమ్ ఫినిష్ అయిపోయింది అండ్ ఆర్నమెంట్ తీసుకోవడానికి వెళ్ళాలి. సో అనుకోకుండా అమ్మ కూడా వచ్చింది కాబట్టి అమ్మ కూడా ఉన్నప్పుడే తీసుకుంటే బెటర్ కదా అని ఈ రోజు వెళ్తున్నా. దిస్ మైట్ బి ద ఫస్ట్ టైం అనుకుంటా ప్రాబబ్లీ, ఎందుకంటే ఇద్దరం కలిసి షాపింగ్ ఎప్పుడైనా చేసాం అమ్మ గోల్డ్ షాపింగ్ ఇద్దరం కలిసి చేయలే. అంటే ఎప్పుడో ఇంతకుముందు చిన్న చిన్నవి అట్లా తప్ప. ప్రత్యేకించి స్కీమ్ కంప్లీట్ అయిపోయింది, దానికి సంబంధించి జ్యువెలరీ తీసుకోవాలి అని ఇద్దరం బయలుదేరటం మాత్రం ఇదే ఫస్ట్. ఎప్పుడు అయితే వీడియో కాల్లో చూడటం, సెలెక్ట్ చేయటం ఇట్లా జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళి చూసి మనకి అక్యుములేట్ అయిన వెయిట్లో మంచి జ్యువెలరీ తీసుకుందాం. ఎంత వచ్చింది, ఎంత కట్టింది అంతా కూడా వివరంగా అన్ని డీటెయిల్స్ క్లియర్ గా మెన్షన్ చేస్తాను మీకు. ఫస్ట్ అయితే అసలు ఇప్పుడు ఏమున్నాయో, ఎందుకంటే ప్రతిసారి మోడల్స్ మారిపోతూ ఉంటాయి. సో మనకి నచ్చే మోడల్స్ అక్కడ ఉంటాయో లేదో కూడా ఇప్పుడు వెళ్ళి చూడాలి. సో లెట్స్ గో. ఫస్ట్ అయితే ఇప్పుడు వెళ్ళిపోదాం మనం సిబిజేకి. సిబిజేకి మనకి బ్రాంచెస్ ఉన్నాయి, అమీర్పేట్, కుకట్పల్లి, చందానగర్. అన్నిటికన్నా దగ్గర అమీర్పేట్ కాబట్టి చలో అమీర్పేట్. మాకు దగ్గరలో అమీర్పేట్ అనమాట, అందుకని అక్కడికి వెళ్ళిపోతున్నాం ఫస్ట్. సో లెట్స్ గో. బాయ్. లాస్ట్ ఇయర్ నేను స్కీమ్లో జాయిన్ అయ్యాను, మీకు ఆల్రెడీ షేర్ చేశాను కదండి సిబిజేలో. అది జాయిన్ అయింది ఈ బుట్టల కోసమే అనమాట. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఈ బుట్టలు చూసి బాగా నచ్చి టెంప్ట్ అయ్యి, లేదు నాకు పెద్ద పెద్ద బుట్టలు కావాలి అని చెప్పి నేను జాయిన్ అయ్యాను. యాక్చువల్గా నాకు బుట్టలు ఉన్నాయి గోల్డ్వి, కానీ ఇంత పెద్దగా లేవన్నమాట. ఈ బుట్టలు అయితే 22 grams ఉన్నాయండి, 22.5 ఎలా అంత సంథింగ్ చేంజ్ ఉండే. 22 grams చాలా పెద్దగా వచ్చినాయి. నక్షి బుట్టలు 3 stepలో బాగున్నాయి అని అనిపించింది. ఎందుకు విఏ అవన్నీ ఎక్స్ట్రా పే చేయాలి, మనకి ఇప్పుడు అర్జెంట్ కూడా ఏం లేదు కదా అని స్కీమ్ లో జాయిన్ అయ్యి తీసుకుందాము అని చెప్పి స్కీమ్ లో జాయిన్ అయ్యా అనమాట. సో ఈ బుట్టలకు గాను 20,000 మంత్లీ పే చేస్తే సేఫర్ సైడ్ లో ఉంటాము అని అనిపించి 20,000 పే చేసా ఎవ్రీ మంత్. సో 10 months స్కీమ్ కాబట్టి 10 months కంప్లీట్ అయ్యేసరికి నాకు అక్యుములేట్ అయిన గోల్డ్ వెయిట్ 28.998, అంటే ఆల్మోస్ట్ 29 grams నాకు అక్యుములేట్ అయ్యిందండి. కాకపోతే ఆ బుట్టలు ఇప్పుడు లేవు, ఎందుకంటే లాస్ట్ ఇయర్ కదా ఆల్రెడీ ఎవరో తీసుకుని వెళ్ళిపోయారు. కాకపోతే మీకు అవే కావాలి అంటే తయారు చేయించి ఇస్తాము అని చెప్పారు. సో ముందైతే ఏవే వస్తాయో చూద్దాము, ఏవి నచ్చకపోతే అప్పుడు ఇవే మళ్ళీ చేయించుకుందాము అని అనుకొని మిగతా మోడల్స్ చూసాము. ఇలా చూడండి, మెడలోనేమో ఒక మోడల్ పెట్టింది, ఈ చెవికి ఒక మోడల్ పెట్టింది, ఈ చెవికి ఒక మోడల్ పెట్టింది. అంటే ఇప్పుడు మీకు మ్యాటర్ అర్థమైంది కదండి, మన స్కీమ్లో జ్యువెలరీ ఫినిష్ అయింది కాబట్టి తీసుకోవడానికి వచ్చాం. మనకి అక్యుములేట్ అయిన వెయిట్లో మనకి ఏ ఆప్షన్స్ ఉన్నాయనే కదా మనం చూడాలి. సో నాకు అక్యుములేట్ అయిన వెయిట్ 30 grams, 1 gram తక్కువలేండి, 30 grams అనుకోండి. సో 30 gramsలో ఏ ఆప్షన్స్ ఉన్నాయి అన్నవి చూస్తున్నాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బుట్టలు అని అనుకున్నాను, నెక్స్ట్ బ్యాంగిల్ అనుకున్నాను, అంటే మనకి కడా బ్యాంగిల్లా వస్తాయి కదా అలా అనుకున్నాను. నెక్స్ట్ నెక్లెస్లా అనుకున్నాను అనమాట. సో 30 gramsలో అసలు ఏ ఆప్షన్స్ ఉన్నాయి అనేవి మీకు కూడా క్విక్గా షేర్ చేస్తా. చూసిన వాటిలో ఇవి ట్రై చేయాలనిపించి ఫస్ట్ ట్రై చేసి మా అమ్మకి ఇలాగ అన్నీ పెట్టి రకరకాలుగా వింతలుగా చూపిస్తున్నాను అనమాట. ఇది చూడు అని చెప్పి మా అమ్మేమో వెరైటీగా ఇది 2 బాగున్నాయి అని చెప్తుంది. ఇది 30 ఏది తీసుకోవాలమ్మా? కాదు, అప్పుడు నువ్వేమన్నావు అది కూడా చెప్పు. తీసుకుంటాను, ఒకటి నువ్వు కొని పెట్టాను. అదే కదా, బాగున్నాయి అన్నందుకు మనకు అనమాట బ్యాండ్. సో ముందైతే మీకు కలెక్షన్ చూపిస్తాను ఉండండి ఒకసారి. 30 gramsలో మీకు కూడా ఒక ఐడియా వస్తుంది ఏమేమి ఉన్నాయన్న. సో ఇక్కడ చూస్తున్న ఈ జ్యువెలరీ అంతా కూడా మనకి 30 grams, అరౌండ్ 30, నాట్ మోర్ దాన్ 30 కన్నా ఇంకా తక్కువే కదా, 30 కన్నా తక్కువే కదా. ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. నెక్లెస్లో మనకి ఇట్లా నక్షీలో కావాలన్నా గ్రీన్ బీడ్స్తో, లేదు కొంచెం కోరల్స్తో కావాలనుకుంటే ఇలా ట్రై చేయొచ్చు విత్ గ్రీన్ బీడ్స్. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ అదే వెయిట్ అన్నమాట. ఇదిగోండి, ఇది 28 grams. ఎక్కువ ఇట్లా గోల్డ్వే కావాలి కింద హ్యాంగింగ్స్ కూడా అనుకుంటే ఇలా కూడా ట్రై చేయొచ్చు. దిస్ ఇస్ 28 grams అగైన్. ఇది ఇలా 2 step లైన్ లాగా వచ్చింది. ఇక్కడ మనకి కాసుల పేరు లాగా ఇలాగ కాసులు వచ్చి లక్ష్మీదేవి పెండెంట్ వచ్చింది. ఇక్కడ కూడా అమ్మవారు వచ్చింది అనమాట, అన్ని లక్ష్మీదేవి అమ్మవారు వచ్చింది. ఇది 31 grams ఉంది. ఇదైతే లక్ష్మీదేవి వద్దు అని అనుకుంటే
సో లక్ష్మీదేవి ఉండి కావాలి అనుకుంటే ఒకలా ఉన్నాయి, లేకుండా కూడా ఉన్నాయి. ఇక్కడ చూసారా అమ్మవారు ఇలా మందిరంలో వచ్చినట్టుగా వచ్చిందనమాట. కిందంతా ఇలాగా కాసులు వచ్చినాయి, పైన మామిడి పిందెలు వచ్చినాయి. ఇది కూడా మనకి అరౌండ్ 26 గ్రామ్స్ అంతా ఉందండి. అలా లక్ష్మీదేవి వద్దు అనుకుంటే మధ్యలో ఇలా పెద్ద పింక్ స్టోన్ వచ్చి కింద గ్రీన్ బీడ్స్ తోటి ఇలా కూడా డిఫరెంట్ గా ఉందన్నమాట. ఇది కొంచెం స్టిఫ్ మోడల్ లాగా వచ్చింది, అది కూడా బాగానే అనిపించింది. అండ్ దీనికైతే డిఫరెంట్ గా ఇచ్చారు కిందవి, అంటే పర్ల్ షేప్ లోనే గ్రీన్ బీడ్స్ ఇచ్చారన్నమాట. గ్రీన్ బీడ్స్ మనకి రౌండ్ గా ఉంటాయి కదా, అలా కాకుండా రైస్ పర్ల్స్ లాగా ఇలాగా కొంచెం హెవీగా గుత్తులు గుత్తులుగా హ్యాంగ్ అవుతున్నట్లుగా ఇచ్చారు. మధ్యలో పెద్ద లక్ష్మీదేవి పెండెంట్ వచ్చి అటు ఇటు పికాక్స్ వచ్చినాయి. ఇవన్నీ కూడా సంథింగ్ అరౌండ్ 30 చుట్టూనే ఉన్నాయండి. 26, 27, 28, 30, 31 అలాగే ఉన్నాయన్నమాట. సో ఇదైతే ఇంకా కొంచెం సింపుల్ గా ఇంకా క్యూట్ గా అనిపించింది. జస్ట్ లక్ష్మీదేవి వచ్చి అటు ఇటు సన్నగా వచ్చి కింద గోల్డ్ బీడ్స్ హ్యాంగ్ అవుతున్నాయి. ఇది ఒకటి నాకు బాగా హెవీగా అనిపించిందండి. బట్ వెయిట్ మాత్రం 31 గ్రామ్స్ ఉంది. 2 స్టెప్స్ లైన్ లాగా వచ్చి పెద్ద పెండెంట్ వచ్చింది. బట్ 31 గ్రామ్స్ లో చాలా హెవీగా వచ్చింది. ఆ నెక్లెస్ కూడా అనిపించింది. లేదు కొంచెం రెగ్యులర్ గా గోల్డ్ కలర్ లో కావాలి, నక్షి కాదు అనుకుంటే ఇలా గోల్డ్ గా ఎక్కువ షైనీగా అలాగా కూడా ఉన్నాయన్నమాట. బట్ ఐ వాంటెడ్ సంథింగ్ ఇన్ నక్షి, ఎందుకంటే నా దగ్గర ఉన్న హారము వాటిని పేరప్ చేసేలాగా ఉండాలి కాబట్టి ఎక్కువ నక్షి డిజైన్స్ చూపించమన్నాను. సో నక్షిలో అరౌండ్ 30లో ఉన్న ఆప్షన్స్ అన్నమాట ఇవన్నీను. బేసిక్ గా నాకు ఇలా పెండెంట్ వచ్చి అటు ఇటు వచ్చిన ఈ మోడల్స్ కన్నా కూడా యూ షేప్ కావాలి నేను అనుకున్నా అనమాట, సంథింగ్ లైక్ దిస్. ఎందుకంటే నాది చాలా సన్నటి నెక్, సన్న నెక్ ఉన్న వాళ్ళకి వీ షేప్ లేకపోతే పెండెంట్ హ్యాంగ్ అవుతున్నట్టు అలాంటి వాటికన్నా కూడా ఇలాగ రౌండ్ గా వచ్చినాయి ఎక్కువ లుక్ అనిపిస్తాయి అనమాట. సో అలాగా కావాలనుకున్నా. ఇదైతే 26.5 గ్రామ్స్ ఉందండి. చాలా చాలా బాగుంది. చూసినట్లో పెండెంట్ లేకుండా ఉన్నట్లో నాకు ఇది కూడా బాగా నచ్చింది. ఇదైతే కింద కాసులు పైన మామిడి పిందెలతో వచ్చిందనమాట. సో నాకు కాసుల పేరు ఉంది, మామిడి పిందెల హారము ఉంది. సో రెండిటికి మ్యాచ్ అయ్యేలాగా ఉంది ఈ నెక్లెస్ అని చెప్పి ఇది ట్రై చేసా. అమ్మకు కూడా బాగా నచ్చింది, ఇది నాకు కూడా బాగా సూట్ అయింది అనిపించింది. అండ్ 30 గ్రామ్స్ లో మనకి చోకర్స్ లో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. చూసారు కదా, ఫుల్ ఇట్లా స్టోన్స్ తోటి వచ్చి చోకర్ అన్నమాట. లేదు ఎక్కువ స్టోన్స్ వద్దు అనుకుంటే యూ కెన్ ట్రై లైక్ దిస్. ఇది కూడా చాలా హెవీగా, ఇంత హెవీగా వచ్చింది, మొత్తం ఇలా వీ షేప్ లో వస్తుంది అనమాట. దీని వెయిట్ అయితే మనకి 28 గ్రామ్సే ఉంది, నాట్ ఈవెన్ 30. ఇది కొంచెం కోరల్స్ తోటి అలాగా వచ్చి గ్రీన్ బీడ్స్ తో వచ్చింది. అమ్మవారు ఇక్కడ మందిరంలో ఉన్నట్టు ఉన్నారు అండ్ కింద కూడా ఉన్నారు అన్నమాట ఇలాగా. ఇది కూడా అంతే మనకి 34 గ్రామ్స్. ఇది కూడా అంతే 30, అంటే బేసిక్గా అరౌండ్ 30లో మీకు చూపిస్తున్నాను అనమాట. సో ఇక్కడ పైన అంతా చిన్న చిన్న అమ్మవార్లు వచ్చారు. బేసిక్గా ఇప్పుడు గోల్డ్ ప్రైస్ బాగా పెరిగింది కాబట్టి మనం తక్కువ వెయిట్లో హెవీగా కనిపించే జ్యువెలరీ ఎక్కువ ఆప్ట్ చేసుకుంటూ ఉంటాను నేను. ఇక్కడ చూసారు కదా వెరైటీగా శివ పరివారం వచ్చారు. ఇదిగోండి, శివయ్య, పార్వతీదేవి, వినాయకుడు అండ్ సుబ్రహ్మణ్యేశ్వరుడు. శివ పరివారం వచ్చి మొత్తం ఇలా వచ్చింది అన్నమాట. అటు ఇటు ఎలిఫెంట్, పికాక్స్ ఇలా వచ్చింది. అంటే లక్ష్మీదేవి, వినాయకుడు, కృష్ణుడు ఇవన్నీ కామన్ కదా. సో దిస్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. దీని వెయిట్ కొంచెం ఎక్కువే ఉంది, 38 ఉంది. ఇది కూడా ఒక పర్ల్స్ తోటి ఇలా రౌండ్ లాగా హైలైట్ చేశారు దీన్ని. ఇది ఒక చోకర్. దీని వెయిట్ అయితే మనకి 34 గ్రామ్స్ ఉంది. ఇది కూడా ఎక్కువ స్టోన్స్తో పర్ల్స్తో కావాలి అనుకుంటే ఇలా మనం స్టోన్స్కి ఎక్కువ పెడితే గోల్డ్ వెయిట్ కూడా తగ్గిపోతుంది అనమాట. మనం మొత్తం గోల్డ్లోకి వెళ్ళాలి అంటే కొంచెం ఎక్కువ వెయిట్ వస్తుంది. ఇలాగ స్టోన్స్ తోటి మనం కాంపన్సేట్ చేస్తాము హెవీ లుక్ కావాలి అనుకుంటే ఇలా ట్రై చేయొచ్చు. ఇదైతే 23 గ్రామ్స్, ఇది 23 గ్రామ్స్ ఉంది. సో ఇవన్నీ కూడా మనకి అరౌండ్ 30లో చోకర్లో ఉన్న ఆప్షన్స్ అన్నమాట. కాకపోతే చోకర్ నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి నేను చోకర్ వద్దులే అని అనుకున్నాను. అండ్ రీసెంట్ టైమ్స్ నుంచి బ్యాంగిల్స్ తీసుకోవాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నానండి నేను, ఎస్పెషల్లీ కడా బ్యాంగిల్స్ తీసుకోవాలని. ఎందుకంటే నాకు డైలీ వేర్ బ్యాంగిల్స్ ఉన్నాయి, స్టోన్ బ్యాంగిల్స్ ఉన్నాయి, ఇట్లాంటివి ఉన్నాయి, కానీ కడా బ్యాంగిల్స్ లేవన్నమాట. బట్ కడా బ్యాంగిల్స్ చాలా వెయిట్ ఉన్నాయండి. చూసారు కదా, ఒక్క బ్యాంగిల్ 19 గ్రామ్స్ ఉందన్నమాట. సో మీకు ఆల్రెడీ ఐడియా ఉంది కదండి, నక్షి బ్యాంగిల్స్ అనేసరికి మనకి ఏంటంటే ఒక 38 గ్రామ్స్, 35 గ్రామ్స్, ఇంకా చెప్పాలంటే పెద్ద సైజ్ అయితే 40 గ్రామ్స్ అలాగా ఉన్నాయన్నమాట. వెయిట్లు బాగానే ఉన్నాయి. సో నా చేతులు
కూడా బేసిక్గా కొంచెం సన్నగానే ఉంటాయి. సో హోప్ఫుల్లీ తక్కువ వెయిట్లో ఏం దొరుకుతాయా అని వెతుక్కుంటూ ఉన్నాను. ఎందుకంటే మరీ లావుగా వేసుకున్న బ్యాంగిలే ఎక్కువ కనిపించే ఛాన్స్ ఉంటుంది చేతులు సన్నగా ఉన్న వాళ్ళకి. అండ్ బ్యాంగిల్స్లో కూడా మనకి ఏంటంటే స్క్రూ టైప్ వస్తున్నాయి. సో అట్లాంటివి ఏంటంటే కొంచెం తక్కువ సైజ్ చిన్నగా ఉన్నా సరే మనము వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ బ్యాంగిల్స్ ఉన్నాయి, ఇవి కూడా మనకి 36 గ్రామ్స్ ఉన్నాయి. దీనిలో కూడా మనకి స్టోన్స్ తక్కువ కావాలంటే తక్కువ, ఎక్కువ కావాలంటే ఎక్కువ అలా ఉన్నాయన్నమాట. రకరకాల ఆప్షన్స్ తోటి ఉన్నాయి. కాకపోతే అన్ని కూడా మోస్ట్లీ అలాగే ఉన్నాయి. ఇప్పుడు ఈ బ్యాంగిల్స్ ఉన్నాయి కదండి, ఇవి కూడా 40 గ్రామ్స్ ఉన్నాయి అనమాట. అంటే పెయిర్ రెండు బ్యాంగిల్స్ కలిపి 40 గ్రామ్స్ అలాగా ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని కూడా సిమిలర్ అలాగే అనిపించినాయి అనమాట. 30 గ్రామ్స్ లోపల వచ్చేది ఎక్కువ ఆప్షన్స్ లేవు. బికాస్ కడా బ్యాంగిల్స్ అనేవి స్ట్రాంగ్ గా చేస్తారు, ఒక్కొక్క బ్యాంగిల్ వేసుకున్నా బాగుండేలాగా చేస్తారు. ఇవి ఒక్కటే కాస్త తక్కువ ఉన్నాయి అనమాట, మిగతా అన్ని అబోవ్ ఉన్నాయి. అండ్ స్టోన్ బ్యాంగిల్స్ అయితే అసలు వద్దనుకున్నాను, ఎందుకంటే ఆల్రెడీ నాకు స్టోన్ బ్యాంగిల్స్ ఉన్నాయి. సో కడాసే చూసాను. ఇయర్ రింగ్స్లో మనకు కొంచెం నక్షి మోడల్లో బుట్టల టైప్స్లో కావాలంటే కొంచెం అరౌండ్ 30 అలాగే పెట్టాల్సి వస్తుంది కదా. సో ఇయర్ రింగ్స్ మోడల్స్ కూడా చూసాము. దీంతో అయితే 21 గ్రామ్సేనండి. ఇదిగోండి ఇలా ఇంత లెంత్లో వస్తుంది అన్నమాట, 21 గ్రామ్స్. ఇంకొంచెం హెవీగా కొంచెం డిఫరెంట్గా అంటే ఇలా పెద్ద పీకాక్ వచ్చింది, దానికి ఇలా బుట్ట వచ్చింది అన్నమాట. సో ఇవి మనకి 25 గ్రామ్స్ ఉన్నాయి. ఇవేంటంటే వెడల్పుగా, లెంత్ కాదు వెడల్పు ఎక్కువ కావాలనుకుంటే ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ రెగ్యులర్ బుట్ట కాదు అనుకుంటే ఇలా కూడా చూడొచ్చు. ఇది ఇలాగ మనకి ఒక అంబ్రెల్లా షేప్లో వచ్చిందన్నమాట, ఇట్లాగా స్క్వేర్గా. చాలా డిఫరెంట్ బుట్ట ఇది. ఇదైతే 26 గ్రామ్స్ ఉంది. కింద ఇలా పెద్ద గ్రీన్ బీడ్ హ్యాంగ్ అవుతున్నట్టుగా ఇచ్చారు, చాలా పెద్ద బీడ్ అనమాట. సో రెగ్యులర్ బుట్టలు కాదు, కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి యూనిక్గా అనుకుంటే ఇలా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇవి ఒకటి, ఇవి కూడా మనకి 26 గ్రామ్స్లో ఉన్నాయి. లక్ష్మీదేవి బుట్టలు ప్లస్ గ్రీన్ స్టోన్ అండ్ కింద ఇలాగా పర్ల్స్ అండ్ బీడ్స్ హ్యాంగ్ అవుతున్నాయి. అండ్ అన్నిటికన్నా హెవీగా అంటే ఇవి ఒకటి ఉన్నాయండి, చాలా హెవీగా. అండ్ బుట్ట కూడా మనకి ఇలాగా 2 స్టెప్లో వచ్చిందనమాట. ఇక్కడ ఇలాగా పికాక్ లాగా వచ్చి ఒక పెద్ద బుట్ట, దాని లోపల ఒక చిన్న బుట్ట, దాని కింద ఒక పర్ల్ హ్యాంగింగ్. సో లెంత్ కూడా చాలా పెద్దగా అండ్ విడ్త్ కూడా చాలా పెద్దగా వచ్చింది. దీని వెయిట్ అయితే మనకి 37 గ్రామ్స్ ఉంది. లేదు గ్రీన్ బీడ్స్ అంటే మనకి హారము, నెక్లెస్, చోకర్ ఇట్లాంటివి ఇట్లా గ్రీన్ బీడ్స్తో వస్తాయి కదా, వాటికి పేర్ చేసుకోవాలనుకుంటే ఇలా ట్రై చేయొచ్చు. ఇది కూడా మనకి 24 గ్రామ్స్లోనే ఉంది. 24 గ్రామ్స్లో చాలా హెవీగా వచ్చింది ఇది కూడా. అండ్ నాకు అన్నిటికన్నా బాగా నచ్చినాయి అంటే ఇవైతే మనకి 29 గ్రామ్స్లో ఉన్నాయండి, 29.6 లక్ష్మీదేవి. అండ్ ఇక్కడ మధ్యలో ఇలా డిఫరెంట్గా ఇచ్చారన్నమాట, ఒక ఫ్లవర్ ప్యాటర్న్లో గ్రీన్ స్టోన్ ఇచ్చి మొత్తం ఇలాగా రెడ్ స్టోన్స్ వచ్చినాయి. కింద ఇలా బుట్ట అండ్ పర్ల్ హ్యాంగ్ అవుతుంది ఇక్కడ మధ్యలో నుంచి. సో ఇది లెంత్ ఎక్కువ వచ్చింది ఇలాగా. అండ్ చూడ్డానికి కూడా చాలా ట్రెడిషనల్ లుక్లో చాలా బాగుంది పెట్టుకుంటే కూడా. నక్షి మోడల్లో ఇంకా ఈ డిజైన్స్ కూడా ఉన్నాయి. ఇవి ఇంకా కొంచెం తక్కువ వెయిట్లోనే అనమాట అన్నీ. ఇవి 20 గ్రామ్స్, ఇవి కూడా అంతే మనకి 24 గ్రామ్స్. సో ఇవన్నీ నక్షి మోడల్స్లో వచ్చిన బుట్టలు. ఇదైతే ఇంకొంచెం డిఫరెంట్గా వచ్చింది. ఇది కూడా బుట్టే కానీ ఇలాగా ఒక పల్లకిలో అమ్మవారు ఉన్నట్టుగా వచ్చిందనమాట. ఇవైతే 22 గ్రామ్స్ ఉన్నాయి. లేదు స్టోన్స్లో కావాలనుకుంటే ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవైతే మొత్తం ఫుల్ స్టోన్తో వచ్చినాయి ఇలా బుట్టలు. ఇవైతే మనకి 19 గ్రామ్స్ ఉన్నాయి స్టోన్స్లో కావాలి అనుకుంటే. సో ఇవన్నీ మనకి అరౌండ్ నక్షి బుట్టల్లో 30 కన్నా తక్కువ ఉన్న ఆప్షన్స్ అనమాట ఇవన్నీ వెయిట్లో. ఇదొక మోడల్, ఇది 26 గ్రామ్స్ ఉంది. ఇందాక చూసాం కదా, అంటే పెండెంట్ లేకుండా కావాలనుకుంటే ఇలా ట్రై చేయొచ్చు. దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఇవి సెట్ అయినాయేమో అనిపిస్తుంది, ఎందుకంటే గ్రీన్ బీడ్స్ ఉన్నాయి కదా. అఫ్కోర్స్ ఇవి కూడా సెట్ అవుతాయిలేండి, బుట్టలు సెట్ కానీ దేని మీద కానీ. ఈ నెక్లెస్ బాగుందా, ఇందాక బాగుందా అమ్మ? నాకు ఇది నీకు బాగా సూట్ అయినట్టు, అంటే మోడర్న్గా ఉన్నది, అది పక్కా ట్రెడిషనల్గా ఉన్నది. కిందకి దిగువకి ఇలా కదా, ఇదిగోండి ఇది దిగువకి పెట్టు, ఇదనమాట. ఇది కూడా తక్కువ రేట్లో బాగా వచ్చింది, 30లో బాగా వచ్చింది. 30 గ్రామ్స్లో కాసుల పేరు లాగా ఉందన్నమాట. ఈ పైది అయితే 26 గ్రామ్స్ బాగుంది. సో మొత్తానికి షాప్లో ఉన్నాయన్నీ కింద మీద వేసేసి 30 గ్రాములు అని టార్గెట్ పెట్టుకొని దానిలో చేసిన సెలెక్షన్ మొత్తం ఫైనలైజ్ చేసినవన్నీ మా అక్కకు ఒకటి నచ్చినాయి, మా అమ్మ ఒకటి నచ్చినాయి, నాకు ఒకటి నచ్చినాయి, ముగ్గురికి ఒకటి నచ్చినాయి, ఇలాగ అన్నీ ఫైనలైజ్ చేసుకొని ఈ ట్రేలో పెట్టుకున్నాం అనమాట. ఇప్పుడు ఫైనల్గా
చెప్పు. ఫైనల్ డెసిషన్ తీసుకోవాల్సిన నాకు టైం ఏమేమి నచ్చినాయో చెప్పాలా? నాకు నీ చాయిస్ ఏంటి? ఈ నెక్లెస్, ఈ గాజులు నచ్చినాయి. ఒకటి సెలెక్ట్ చేయండి అంటే రెండు చెప్తున్నారంటే ఒకటానికే బడ్జెట్ ఉంది. అక్క నీకే నచ్చినాయి అక్క? నాకైతే బ్యాంగిల్స్ నచ్చాయి. బ్యాంగిల్స్ ఎందుకంటే వెడల్పుగా ఉన్నాయి, బాగున్నాయి. అది బాగుంది, లైట్ వెయిట్ లో అంత పెద్ద హెవీగా వచ్చినాయి. కష్టం. చాలా బాగా వచ్చాయి. నీ చాయిస్ ఇది ఇది అన్నావు కదా? అవును. నువ్వు చెప్పు ఇప్పుడు. నాకు యాక్చువల్గా బుట్టల కోసం అని నేను అనుకున్నాను. సో నాకు ఈ బుట్టలు నచ్చినాయి అండ్ నెక్స్ట్ ఇది నచ్చింది, ఇది నచ్చింది. ఎవరు ఒకటే చెప్పాలని? బ్యాంగిల్స్ నచ్చినాయి, ఇది నచ్చినాయి, ఇది నచ్చినాయి. నేను ఒకటి చెప్పనా? చెప్పు. నీకు 26 grams లో ఈ నెక్లెస్ ఇలాంటి మోడల్ రాదు. నేను ఎందుకు తీసుకోమంటున్నానంటే రెండు మోడల్ బాగున్నప్పుడు కాదు, నేను చెప్తా, దీనికి కూడా సలహా చెప్తా. సలహా కూడా రెడీ ఉంది. నువ్వు మళ్ళీ 26 grams లో కావాలి అని మళ్ళీ నువ్వు స్కీమ్ కట్టి వచ్చినప్పుడు 26 లో దొరకదు. ఓకే, సేమ్ బుట్టలకు జరిగింది కదా. 22 గ్రాముల్లో చూసిందంటే పెద్ద పెద్ద బుట్టలు, అప్పుడు వీడియోలో కూడా పెట్టాం. దానికని స్కీమ్ కట్టింది. ఇప్పుడు లేవయ్యి ఇవి 30 grams ఉన్నాయి కదా. ఎన్ని గ్రామ్స్? 30 grams బుట్టలు. సరే, బుట్టలు వద్దు, పక్కన పెట్టు. పెట్టి ఇయర్ రింగ్స్ ఒకటి చూసాం, నేను మీకు క్లియర్ గా చూపిస్తానులేండి. చెప్తావా? సో 26 grams కి ఇలాంటిది మళ్ళీ దొరకదు కాబట్టి ఇది ఓకే. అలానే ఈ బ్యాంగిల్స్ 27 grams కి ఇంపాసిబుల్ అండి. ఎందుకు అసలు ఇంకో జాత ఉంటే నేను తీసుకుందాము, కొంచెం పెద్ద సైజు, ఇవి చిన్నవి అయింది అని అంటే లేవు. 40లో ఉన్నాయి, 40, 38 అట్లా ఉన్నాయి. అంటే 10 గ్రాముల తేడాలో ఇంచుమించు బ్యాంగిల్స్. అఫ్కోర్స్ సంధ్యకి కొంచెం చిన్న సైజు అయినా కూడా చాలా బాగా వచ్చింది. సో 26 grams కి ఇవి రావు. సో ఇవి అవి రెండు తీసుకో. ఇవి ఎలా తీసుకోవాలన్నది నేను చెప్తా. మళ్ళీ దానికి స్కెచ్ ఉందంట. దానికి స్కెచ్ ఉంది, తీసామన్నమాట. సో ఇదిగోండి ఫైనలైజ్ చేసినవి ఇవి. ఫస్ట్ ఇయర్ రింగ్స్ అని చూసినప్పుడు, అంటే ఫస్ట్ నేను ఇయర్ రింగ్స్ కోసమనే స్కీమ్ లో జాయిన్ అయ్యాను. సో ఇయర్ రింగ్స్ అని చూసినప్పుడు ముందు ఇవి బాగున్నాయని అని అన్నది. అన్ని చూసిన తర్వాత ఇవి ఫిక్స్ అంది. అవునా అన్నావు. తర్వాత మళ్ళీ ఇయర్ రింగ్స్ చూస్తూ ఇవి ఒకటి, అంటే బుట్టలే ఎందుకు అని అనుకున్నప్పుడు 15 grams అంతే. ఇవి 30 grams. దీంట్లో సగం వెయిట్ ఇవి. పట్టుకోది ఆ బుట్టలు పట్టుకోమ్మా. ఆల్మోస్ట్ అంతా పెద్దగాను వచ్చినాయి కదక్క. లెంత్ ఆల్మోస్ట్ ఈక్వల్ లెంత్ వచ్చాయి, కానీ సగం వెయిట్ 15 grams. సో 15 grams లో ఇవి చాలా హెవీగా వచ్చినాయి. సో ఇవి కూడా ట్రై చేద్దామని చెప్పి ఇవి ఒకటి అనుకున్నాము. బుట్టలు కాదు ఫ్యాన్సీగా అనుకుంటే ఇలా పెట్టాడు. ఫస్ట్ నెక్స్ట్ నెక్లెస్లు చూసాం. నెక్లెస్లో ఇది అంటే వితౌట్ పెండెంట్ తీసుకుందాం. ఆల్రెడీ మామిడి పిందెల హారం ఉంది, కాసుల పేరు ఉంది. సో ఇది రెండు మిక్స్ చేసి ఓన్లీ నెక్కి పెండెంట్ లేకుండా నెక్ చుట్టూ రౌండ్ షేప్లో అని ఇది ఒకటి సెలెక్ట్ చేసాము. దీని వెయిట్ 29 grams. సరే, చూసిన తర్వాత ఇది సెలెక్ట్ చేసాము. ఇదైతే సేమ్ అలాగే పెండెంట్ లేకుండానే ఇలా అన్నమాట. మొత్తం ఇట్లా రౌండ్స్ గా వచ్చింది. కొంచెం ఫ్యాన్సీ సారీస్ కూడా పేరప్ చేసుకోవచ్చు. ఇదైతే నీకోసమే చేస్తారు మరి. అవును. ఇదైతే ఇదిగోండి 26.5. దీని వెయిట్ అయితే 27 కూడా కాదు, 26.5. 1 గ్రామ్ తగ్గింది. ఇలాగా ఇది ఫైనలైజ్ చేసాము. ఇంకా బ్యాంగిల్స్, ఇప్పుడు నుంచి బ్యాంగిల్స్ అనుకుంటున్నాను. సో ఓకే, బ్యాంగిల్స్ దొరికినాయి. జనరల్గా అంత తక్కువ వెయిట్లో కడాస్ దొరకవు. సో ఇవి 27 grams ఉన్నాయి రెండు కలిపి. సో ఇది ఫైనలైజ్ చేద్దాము అని చెప్పి, తక్కువ వెయిట్లో దొరకవు ఇవి తీసుకో అని ఇవి ఒకటి. మొత్తానికి కట్టిన స్కీమ్ ఒకటి సెలెక్ట్ చేసిన ఇన్ని బ్యాంగిల్స్. ఇదే 27.1 ఇది బ్యాంగిల్స్ది వెయిట్. అంత తక్కువకి రావాలి. సో చూసారు కదండి కలెక్షన్, అండ్ మేము ఫైనలైజ్ చేసుకునేవి వాటిలోంచే ఒకటైతే తీసేసుకున్నానులేండి. సో ఏం తీసుకున్నానో అన్నది మీరు గెస్ట్ చేయగలిగితే డెఫినెట్ గా కమెంట్ చేయండి. మీకు ఆల్రెడీ తెలుసు నేను ఏం తీసుకున్నాను, ఎంత ప్రైస్ పడింది, అంత క్లియర్ గా ఇంకొక వీడియో షేర్ చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్, బాయ్.